నా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నా కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నివసింప చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింప ఇదిగో నా స్తుతుల సింహాసనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, 2 ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. మూలవచనమైనా మనం చదివాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, 2 ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు దాచకుండా, అనగా యెహోవాను స్తుతించుటకు అర్హమైన ప్రతి కార్యాన్ని, 2 ఆయన బలాన్ని, 3 ఆయన ఆశ్చర్యకార్యాల్ని మనం దాచకూడదట. మనం మన పిల్లలకి తరతరాలు గుర్తుండేటట్టు మనం బోధిస్తూ వెళ్ళాలని భగవంతుడు మనతో ముచ్చటించాడు. మంచిది. చివరిగా 20వ వచనం, ఆయన బండను కొట్టగా నీరు ఊపెక్కేను, నీళ్లు కాలువలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఇక్కడ మనం ఈ వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని చెప్పు చేతల్లో ఉన్నామా? మన చెప్పు చేతల్లో దేవుడు ఉండాలని అనుకుంటున్నామా? మనం ఏమనుకుంటామంటే మనకు అనుకూలంగా ఆ యొక్క క్రియలు జరగాలి అని ఎప్పుడు ఆలోచన. మన ఇంట్లో కూడా మన మనసులో ఊహించిన విధంగా లేదా మనం అనుకున్న విధంగా కార్యాలు జరగాలి అని ఆలోచన చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుని ఇష్టం ఏముంటుంది అనమాట, అంతా నా ఇష్ట ప్రకారమే జరిగించు అంటాం మనం. అయితే ఇక్కడ ఆయన బండను కొట్టగా నీరు వచ్చిందట, అది నీళ్లు కాలువలే పారాయట. ఇంత కళ్ళ ముందు జరుగుతూ కూడా మనం భగవంతుని విశ్వసించం. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగల. చూడండి, క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. మనం మన సమయం డిక్టేట్ చేస్తాం భగవంతునికి, మన ఇష్టాన్ని చెప్పేస్తాం, భగవంతుని ఇష్టాన్ని ఏం ఆలోచించాం. ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకటే సత్యం, ఆయన మాట వినేవారుగా మనం ఉండాలి, ఇంకంతకంటే ఏమీ లేదు. ఈ యొక్క 78వ కీర్తన సారాంశం అంతా ఆయన మాట వినాలి, మాట చెప్పిన మనం అనుసరించాలి. అది తరతరాలు ఉండేటట్టు మన పిల్లలకి ఆయన బలాన్ని, ఆయన యొక్క స్తోత్రార్హ క్రియలు అనగా ఆయనకు స్తోత్రించడానికి అర్హమైన ప్రతి మా క్రియను, ఆశ్చర్య కార్యాలని మనం దాచిపెట్టకూడదు అంటాడు భగవంతుడు. 21వ వచనంలో వారు అపనమ్మిక అనగా అవిశ్వాసాన్ని భగవంతుడు ఓర్చడు. యెహోవా ఈ మాట విని కోపగించును. ఏ మాట విని కోపగించాడు? ఆయన ఆహారం ఇయ్యగలడా?
2, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా మాట మనం ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అంటాడు. ఏమన్నాడమ్మా? నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? నేను యెహోవాను. సర్వశరీరులకు 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటాడు భగవంతుడు. 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు అన్నాడు భక్తుడు. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా అని క్వశ్చన్ మార్క్ వేశాడు భగవంతుడు. ఇక్కడ వీరేమడుగుతున్నారు? ఆయన ఆహారం ఇయ్యగలడా? క్వశ్చన్ మార్క్. ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నది. ఈ మాట విన్నారు. భగవంతుడు కోపగిస్తూ ఉన్నాడు. కోపగించి యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజెను అంటే ఆయన కన్ను సైగ అండి, నోటి ఊపిరండి, ఆయన మాట అగ్ని రాజేస్తుంది. ఇశ్రాయేలు సంతతిని దహించడానికి, హరించడానికి, నాశనం చేయడానికి కోపం పుడుతుంది. అవిశ్వాసాన్ని మెచ్చడైన, అవిశ్వాసాన్ని మెచ్చడు. వారు దేవుడు 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు వారు నమ్మిక ఉంచలేదు. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఎంత కోపం ఉంచినా, మీకు చూడండి, తండ్రి తన బిడ్డల పట్ల ఎంత కోపం వచ్చినా, అమ్మ పిల్లల పట్ల ఎంత కోపం వచ్చినా సరే, చూడండి ఇక్కడ 23వ వచనంలో ఉంది, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారం ఇయ్యక మానలేదు, నీరు ఇయ్యక మానలేదు, వారికి సదుపాయములు కల్పించడం మానలేదు. ఏ సమయంలో ఏది కావాలో భగవంతుడు అమర్చిపెట్టాడు. కోపగిస్తూనే, మనకి తెలుసు ఆ మాట విలాప వాక్యములు కదమ్మా, కోపిస్తూనే ప్రభువా మా పట్ల నువ్వేం చేయాలి? వాత్సల్యత చూపించాలి. కోపించుతూనే వాత్సల్యత చూపించు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నవారు. ఆయన కోపిస్తే మనం నశించిపోతాం, హరించిపోతాం. నీవు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది. ఎంతైనా నమ్మదగినవాడు ప్రభువా. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు, దయ చూపించే దేవుడు. అందుకే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూ ఉంది. ఒకవేళ ఆయన కోపిస్తే, ఆయన ముఖం మరుగు చేసుకుంటే మనం నిలబడలేం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతూ ఉన్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయ ప్రభువా. ఏమంటాడు ఇక్కడ? సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే ప్రభువా. ఏమన్నాడమ్మా? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. నాయనా, కొడుతూనే పెడతాడు దేవుడు, కొడుతూనే. ఏమన్నాడు? వారు ఎడల కోపమించాడు. వారు దేవుడు ఆహారం సిద్ధపరచగలడా? ఇంతమందికి మాంసమును ఇయ్యగలడా?
అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవుని శక్తిని బట్టి వారు శక్తిని చూడకుండా అవిశ్వాస మాటలు పలుకుతున్నారు, అపనమ్మిక మాటలు పలుకుతూ ఉన్నారు. అయితే ఆయన కోపం వచ్చింది ఆ మాట విని. అయినా కూడా వారికి పైనున్న ఆకాశములను ఆజ్ఞాపించాడట. మన్నా కురుస్తూనే ఉంది. అంతరిక్ష ద్వారములు తెరిచాడు. వారికి ఏది కావాలితే అది అమర్చిపెట్టాడండి. కోపించుచుని వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో అంటాడు. ఆయన జ్ఞాపకం తెచ్చుకునే దేవుడు మనల్ని. ఆయన మర్చిపోతే, ఆయన ముఖం మరుగు చేసుకుంటే, మీరు చూడండి ఎంత జనాభా పెరుగుతూ ఉన్నారు. ఇంతమందికి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు తల్లి? ఎవరు వ్యవసాయం చేస్తున్నారు? ఎంతమంది పొలంలో పనిచేస్తున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారు? అయినా కూడా ఎంతమంది జనాభా ఉన్నా కరువన్న మాట లేదు. ఎప్పుడు ఏ సమయానికి ఏది కావాలో అన్ని సదుపాయాల్ని భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. మనం ఎంతో ధన్యులమని ఈ యొక్క ఉదయకాలన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది. ఆహారమునకి 24వ వచనం, 78వ కీర్తన 24వ వచనం. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. ఏమంటమ్మా? ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహిస్తున్నాడట. ఎంత గొప్ప సంగతి! అయినా కూడా వారు ఏమన్నారు? మేమును మా పశువులను ఇక్కడ చనిపోవడానికి ఈ అరణ్యానికి మమ్మల్ని ఎందుకు తోలుకొచ్చారు? ఈ కాని చోటికి అన్నారు. ఈ కాని చోటికి తేవడానికి ఐగుప్తుల సమాధులు లేవా? ఈ స్థలంలో గింజలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవన్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో నులివెచ్చని స్థితి మరలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసం పట్ల అపేక్ష వచ్చేసింది. ఎప్పుడు మాంసం గొడవే, ఎప్పుడు చికెనే, ఎప్పుడు మటన్ కావాలి అంటున్నారు. మాకెవరు మాంసం పెడతారు? ఏడుస్తున్నారటండి. మరలా ఏడ్చారట. మాంసం కోసం ఏడ్చేస్తున్నారు చిన్నపిల్లలాగా. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపల జ్ఞాపకం వస్తున్నాయి మాకు. కీరకాయలు, తెల్లగడ్డలు, ఇంకేంటమ్మా దోసకాయలు, కాయగూరలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు జ్ఞాపకంగా వస్తున్నాయి. మా ప్రాణం సొమసిల్లిపోతుంది. ఈ మన్నా కాక ఏమన్నారమ్మా? ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మాకేం దొరకట్లేదు. వ్యసనం పడుతుంది మాకు. రోజు ఏం తింటాం? ముఖం మొత్తేసింది. దాని అర్థం దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఎరణ్యంలో చచ్చుటకు చావడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? మాకు అక్కడ సమాధులు లేవా? ఏమంటున్నారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవి సారం లేని దుర్మార్గమైన మాటలు. ఏమన్నారమ్మా? చవి సారం లేని ఈ మన్నా ఎన్ని రోజులు తినమంటాం మమ్మల్ని? ఎన్న మాకు అసహ్యం అవుతుంది అంటున్నారు. వాక్యం మనం చులకనైపోతుంది ఒక్కొక్కసారి. మనకు కూడా మన జీవితాల్లో విని వాక్యం కష్టపడి చెప్తాడు దైవజనుడు. ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, పరిశుద్ధాత్మ దగ్గర ఎంతో కొంత పట్టుకుని వస్తాడు. మనకు ఉపయోగకరమైన వాక్యమే ఉంటుంది. మనం మంచి అయితే తీసుకోవడానికి ఇష్టపడతాం. అదే ఏమాత్రం కొంచెం మనకు కష్టంగా సరి చేసుకోవడానికి అవకాశం ఉన్న వాక్యం వస్తూ ఉంటే తప్పకుండా మనం ఏం చేస్తాం? ఇది నా గురించే కావాలని చెప్తున్నాడు దైవజనుడు అనుకుంటాం. మనం భగవంతుడు ఇస్తున్నాడన్న మాట మనం స్వీకరించాలి. ఇది భగవంతుని మాట, ఆయన వాక్యం. నా కొరకు నీ కొరకు బుద్ధి తెచ్చుకుని మంచి జీవితం బ్రతకడానికే కదా ఈ వాక్యం. మంచిది. 24వ వచనం. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యం వారిని అనుగ్రహించాడట. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. 25వ వచనం, 78వ కీర్తన 25. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపిన. నిన్న మనం చూసాం కదా, ఆయన నీరు ఎలాగిస్తాడట?
ఆకాశమంత సమృద్ధి. ఆ మాట చాలా ఇష్టమైంది నాకు. సమృద్ధి మామూలు సమృద్ధి కాదు, ఆకాశమంత సమృద్ధిగా. 26 ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేశాడు, తన బలం చేత దక్షిణపు గాలి రప్పించాడు. ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రము ఇసుక రేణువులంతా విస్తారంగా రెక్కలు గల పెట్టలు వచ్చి వాలేట. ఆ మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని పట్టుకుని కోసుకుని తినండి, అలాగొచ్చాట. అంటే ఎన్నమ్మా 6 లక్షల కాల్బలం, అంతా కలిసి 20 లక్షల మంది ఉంటారు. 20 లక్షల మంది తినడానికి ఒక్కొక్క పెట్టొస్తే 20 లక్షల పెట్లు వాళ్తే ఎలా ఉంటుంది? ధూళి అంత విస్తారంగా. చూడండి ఏమన్నాడు భగవంతుడు, ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పెట్టెలు ఆయన వారి మీద కురిపించాడట. వారి దొండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేశాడు. ఆయనే, మీరు వెళ్ళండి, మా పిల్లల కోసం మిమ్మల్ని కోసి తింటారు, ఇళ్ళ ముందు వ్రాలండి అని ఆయనే వ్రాల చేశాడట. 28వ వచనం, 29 వారు కడుపారా తిని తనిసిరి. ఏమన్నారు తెలుసమ్మా? వారు కడుపారా తిని తనిసిరి అంటే దాని అర్థం ఏంటి? మునిగిపోయారు, పేకల దాకా తిన్నారు, బ్రేవమని తేలుపులు. వారు కడుపారా తిని ఇంకంత మాంసం వాసనే. తనిసిరంటే తృప్తి పొందారు. ఇంకొక విధంగా చెప్పాలంటే మొత్తం పేకల దాకా తిన్నారు, బ్రేవమని తేలుపులు తేలుస్తున్నారు. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించిన మాట నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆశించింది, ఏం ఆశించారు? మెటీరియల్ లైఫ్ అంటే క్షయమైనది, నశించిపోయేది. మనకు రుచి నాలుగు దగ్గర ఉంటుంది. రుచి ఒక్కసారి గొంతు కిందకి వెళ్ళిందంటే అది మాంసమా, చేపల, ఏదో మనకెందుకు, ఇంకా లోపలికి రుబ్బడమే. అంటే చూడండి, మన ఆశ నోటికి తీయగా ఉండాలి, నోటికి రుచిగా ఉండాలి, మసాలా తగలాలి, కళ్ళకి అందంగా కనబడాలి, చెవులకి వినసంపుగా ఉండాలి, ఈ మంచి వార్త వినాలి, శుభవార్తలే వినాలి, ప్రమోషన్లు అన్న మాటే రావాలి, డబ్బు వచ్చి పడిందన్న మాటే రావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ నిండిందన్న మాట రావాలి, లోటు ఉండకూడదు, మంచి మాట ఎప్పుడు మంచిదే ఉండాలి మనకి. వారు ఆశించిన దాన్ని ఆయన వారికి అనుగ్రహించాడట. అయితే భగవంతుడు చూడండి 30వ వచనంలో, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళల్లోనే ఉండగానే కోపం ఉండే భగవంతునికి చిరాకు వస్తుంది. మన పట్ల కూడా తండ్రి చిరాకు పడ్డు మనల్ని చూస్తూ లొట్టలేసుకుంటూ తినేస్తుంటే ఎలాగనిపిస్తుంది? చూడడానికి చిరాకు అనిపించదు, భగవంతుడికి చిరాకు అనిపించింది. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా నోళ్ళల్లో ఉండగానే ఇంకా గొంతుకు దిగలేదు. దేవుని కోపమట వారి మీదకి దిగొచ్చిందట. వారిలో బలిసిన వారిని తినేసి ఇంక ఇదే పని ఆడికి, తినడం పడుకోవడం, శుభ్రంగా భలే ఉందిరా ఇదని చెప్పేసి వారు బలిసిపోయారట. అంటే గర్వం, దేవుని కోపం వారి మీదకి దిగింది. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాడట. ఇశ్రాయేలు యవనులను కూల్చెను. ఇంత జరిగినా కూడా 32వ వచనం, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు. ఈ మాట నాకు జ్ఞాపకం చేసుకోవాలి, నేను అన్వయించుకోవాలి. ఇంత జరిగినా కూడా ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా దేవుని శక్తి మీద ఆధారపడకపోతే, దేవుని ఇష్టానికి నన్ను అప్పచెప్పకపోతే, ఇంత జరిగినా కూడా ఇంకా పాపం చేస్తున్నారట. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఇంత జరిగినను
భగవంతుడి శిక్షను చూస్తూ ఉన్నాం, భగవంతుడు భయాన్ని చూస్తున్నాం, భగవంతుని ఆశ్చర్యకార్యాలను చూస్తున్నాం, భగవంతుడు మన పట్ల చేసినటువంటి ఎన్నో క్రియలు మనం చూస్తూ కూడా ఇంకా పాపం చేయకుండా, ఆయన మీద సనక్కుండా, ఆయన మీద గొనక్కుండా, భగవంతుని విమర్శ చేయకుండా, నిరుత్సాహపడకుండా, అవిశ్వాసం లేకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ ఎంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేది. 33 కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోస్తాయి. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. చాలా సంతోషమైన మాట. 34వ వచనం. ఇశ్రాయేలీయులకు ఉన్నది ఏంటంటే చివరికి నివేదిక ప్రభువా అని వస్తారు. అనేక సందర్భాల్లో మనం చూసాం, వారు మాట వినలేదు, మంచిదే. తప్పిపోయారు, మంచిదే. ఎంత జరిగినా పాపం చేస్తూ ఉన్నారు, మంచిదే. కానీ నువ్వు తప్ప మాకు ఎవరున్నారు బావా, నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభు అంటూ ఆయన దగ్గరికే వచ్చాడు. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. చాలమ్మా, ఈ అద్భుతమైనటువంటి మాట. మారు మనసు, నూతనమైన మనసు, మంచి మనసు వెక్కసి రావాలి పాపం పట్ల. మనంతట మనమే పరిశీలన చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఇతరులు చెప్తే తప్పకుండా విమర్శగా తీసుకుంటామండి. ఇతరులు చెప్తే అంత యాక్సెప్ట్ చేయం. మనంతట మనమే మన బతికేంటో, భగవంతునికి ఏ విధంగా ఆయాస్కరంగా ఉన్నాను, ఏ విధంగా దుఃఖపరిచాను, నీకు ఆయాస్కరమైనది ఏమైనా ఉంటే చెప్పు ప్రభువా, నన్ను నేను సరి చేసుకుంటాను. దేవుడు వారిని సంహరించినప్పుడట వారు ఆయన వెతుకుతూ ఉన్నారు. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకుంటూ ఉన్నారు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పుడు కష్టం వచ్చింది, అర్థమైంది ఎందుకు వచ్చింది, ఇది బాధ వచ్చింది ఎందుకు వచ్చింది, ఆలోచన చేయడం, ఆలోచన చేసి భగవంతుని పూర్తిగా నమ్ముకోవడం, ఆయన ఇష్టానికి అప్పు చెప్పడం. అందుకే మన బ్రతుకుల్లో నా ఇష్టం కాదు ప్రభు, మన ప్రార్థన ఎలా ఉండాలమ్మా, నా ఇష్టం కాదు ప్రభు, నీ చిత్తమే నెరవేరును గాక. ఆశ ఉండొచ్చండి, దురాశ ఉండకూడదు. మాంసం అడగొచ్చు, ఒక రోజుకి వారానికి ఒకసారి చేపలు తినొచ్చు, వారానికి ఎప్పుడైనా. కానీ ఇంకా అదే ధ్యాసడికి తిండి 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 కడుపే దేవుడు అనుకుంటారంట. దేవుడు ఇక్కడ ఏమనుకుంటున్నారు వీరు, దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, దేవుడు తమకు విమోచకుడని అప్పుడు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 36వ వచనంలో ఈ మాట మన బ్రతుకు ఎలాగుందో ఆలోచన చేయాలి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఏమన్నాడమ్మా, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదు. స్థిరంగా అంటే స్టాండర్డ్గా, వారు నమ్మకంగా ఉండలేదట. స్థిరంగా లేరు, నమ్మకంగా లేరు. మనం ఈ రోజున ఆలోచన చేసుకోవాలి, నా మట్టికి నేను సరి చేసుకోవాలి. ప్రభువా, నేను స్థిరంగా ఉంటా. స్తంభాలుగా ఉన్నారని విన్నాం. మన స్తంభం అంటే స్థిరంగా ఉంటుంది. స్తంభం యోహాను, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని ఏమన్నాడు, వారు స్తంభములుగా
నిలిచిరి. స్తంభం అంటే చెక్కు చెదరదు, ఇంకా ఎంత బరువైన మోయడానికి సిద్ధంగా ఉంటుంది. స్తంభం ఏం కనబడుతుందమ్మా? దానికి ఏమైనా పేరు ప్రఖ్యాతులు ఉంటుందా? ఆ మొత్తం బిల్డింగ్ అంతా అదే ఆధారం కదా. దానికి ఏమైనా ఘనత వస్తుందా? ఒక భాగంగా ఉంటుంది, కానీ బరువంతా మోస్తుంది, కనబడదు. లోపల ఇనుప రాడ్లు పెడతారు. విశ్వాసం అనే రాడ్లుంటే స్థిరంగా స్తంభాలుగా. భగవంతుడు ఈ రోజున నీ మట్టుకి నీకు, నా మట్టుకు నాకు ఈ వాక్యం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదు. గడుకో విధంగా మారిపోతుంది, రోజుకో విధంగా మారిపోతాం. మనం బతుకుల్లో కూడా ఒక రోజున ఇష్టంగా ఉంటుంది, ఒక రోజున వేరేది ఇష్టంగా ఉంటుంది. ఒకరోజు ఒక చూపు ఉంటుంది మనకి, రెండో రోజు ఇంకొక చూపు ఉంటుంది. స్థిరమైన లేదు, అస్థిరం, నిలకడలేని బ్రతుకు. నిలకడ ఉండదు, మాట మీద నిలవలేం. వారు నమ్మకంగా గైకొనలేదట ఆయన నిబంధనను, ఆ వాక్యాన్ని నమ్మకంగా. అవిశ్వాసం. నమ్మితే దేవుని మహిమను చూస్తాం, మనం నమ్మట్లేదు. మనం నమ్మం అంటున్నాడు భగవంతుడు. ఆయనను వారు హృదయం ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. 37వ వచనం చూడండి. నేను ఆ స్థితిలో ఉన్నాను లేదో మనం ఆలోచన చేద్దాం. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేస్తూ ఉన్నారు, తమ నాలుకలతో ఆయన మీద బొంకుతూ ఉన్నారట. హృదయంలో వేరే ఉంది, నోటి నుండి వేరే మాటలు వస్తున్నాయి. వారైన ముఖస్తుతి దేనికోసమో తాపత్రయపడుతున్నారు, అసలైంది మర్చిపోతున్నారు. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేస్తూ ఉన్నారట. మనసు మారలేదు, హృదయం మారదు. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం వస్తాం మన చర్చికి. అమ్మ రమ్మన్నదో నాన్న రమ్మన్నదని ఏదో బలవంతంగా వచ్చి కూర్చోవడం. అక్కడ మనస్ఫూర్తిగా ఆయన మీద నమ్మలేదు, నిలకడలేదు మనకి. కమిట్మెంట్ 5 అంటే 5, ప్రార్థన అంటే ప్రార్థనే, ఉపవాసం అంటే ఉపవాసమే, మోకాళ్ళు అంటే మోకాళ్ళే, ఇవ్వాలంటే ఇవ్వడమే, ఇస్తానని స్థిరపరచుకుంటే ఇవ్వడమే, నాదే అంటే నాదే. ఇది హృదయంలో అపనమ్మకం ఉండకూడదు భగవంతుని పట్ల. చాలా మట్టుకి మా నాన్న అనేవాడు, ఒరే నువ్వు నమ్మి ఈ మట్టి పెట్టేసుకో జ్వరం తగ్గిపోద్ది అనేవాడు. నమ్మకంలో అంత గొప్పతనం ఉందండి. భగవంతుని, సర్వశక్తుని మనం నమ్మడం, ఆయన మీద ఆయన నిబంధన నమ్మకంగా గైకొనడం, స్థిరమైన జీవితం, స్థిరంగా ఆయన మీద విశ్వాసం ఉంచడం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు నేను. యేసు వైపు చూస్తూ స్థిరంగా అటు ఇటు కదలకుండా. నోటి మాటలతో పైపైన భక్తి ఎందుకండి? భక్తి గలవారమని చెప్పుకుంటూ ఆ భక్తిలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోకపోతే నిరుత్తరులం మనం. ఎందుకు ఉపయోగం లేని వారు, ఎందుకు భక్తి అంటాడు. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్థితి చేస్తూ ఉన్నారు, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకుతూ ఉన్నారు. అయితే ఆయన, మీరు చూడండి పైన మనం చూసాం, కోపించుచునే వాత్సల్యంతో చూపించే దేవుడు. అంత చేసినా ఆకాశాన్ని, అంతరిక్షాలను తెరుస్తూ ఉన్నాడు. ఆయన ఆహారం నీకి మానలేదు, నీరు నీకి మానలేదు, సదుపాయములు కలుగజేయడం మానలేదు. ఆయన కోపం ఇస్తే గాలి ఎక్కడదండి, బిగబడుతాం మనం, గిలగిల్లాడతాం. ఆక్సిజన్ కావాలి కదమ్మా, ఆక్సిజన్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ మిళితమై ఉంటుంది. చెట్లను రోజు కొట్టేస్తూ ఉంటాం, ఆయన ఆక్సిజన్ భగవంతుడు ఇస్తాడు. పొల్యూషన్ వచ్చింది అంటారు. మనం కూడా పొల్యూట్ చేస్తూ ఉంటాం, మనం కూడా భక్తిని పొల్యూట్ చేస్తాం. అయితే భగవంతుడు మన పట్ల కోపించుచనే, కొడుతూనే వాత్సల్యత చూపిస్తాడు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై
వారిని నశింపజేయక వారి దోషము పరిహరించేవాడు. స్తోత్రం ప్రభువా. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనగా పలుమార్లు కోపమును అణుచుకునేవాడు. అంటే పంటి కింద కోపాన్ని దాచిపెట్టుకున్నాడు. మనం తెలుసా అండి, కోపం వస్తుంది, అది బరస్ట్ అవ్వాలని ఎన్నోసార్లు బరస్ట్ అయితే ఏమైపోద్దో కొన్నిసార్లు ఆ పంటి కింద అరిచిపెట్టుకుని బయటికి వెళ్ళిపోతాం. మన జీవితాల్లో ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందనుకోండి, ఒక మాట అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అయితే భగవంతుడు వాత్సల్య సంపూర్ణుడే. ఈ రోజున ఈ మాట జ్ఞాపకం చేసుకున్నా మా ప్రార్థన చేయడానికి. నువ్వు నా పట్ల వాత్సల్య సంపూర్ణుడువు. ఎంత కృప చూపించావు, ఎంత ప్రేమ చూపించావు. ఒకవేళ నీవు నా పట్ల న్యాయం తీరిస్తే, నా పట్ల నన్ను పట్టించుకుంటే, నా పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే బతికేవాడిని కాదు ప్రభువా. నేను వాత్సల్య సంపూర్ణుడు, నన్ను నశింపజేయలేదు, నా దోషాన్ని నువ్వు పరిహరించే దేవుడు. నా ఉగ్రత, నీ ఉగ్రత నుండి నీ ఉగ్రతను అంటే కోపాన్ని రేపుకోవట్లేదు ఆయన. పలుమార్లు కోపమును అణుచుకుంటున్నాడట. ఆయన కోపాన్ని రేపుకుంటే ఆగలమంటే మనం. కాగా వారు భగవంతుడు చూడండి ఎంత మంచి దేవుడు. కాగా కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలిరాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకునెను. మనం ఏమంటాం చాలాసార్లు, బక్కిపీనుగా వాడు గురించి ఎందుకురా, బలహీనుడు వాడిని ఎందుకురా, వాడి మీద మనం కోపం ప్రతాపం చూపిస్తావేంట్రా, వాడి మీద అస్త్రం, అలాంటి పెద్ద అస్త్రం ప్రయోగిస్తావు ఎందుకు చిన్నోడు కదాడు. భగవంతుడు కూడా నీ పట్ల నా పట్ల అంత ప్రేమ, కరుణ, జాలి చూపిస్తుంది. ఏమని? కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలిరాని గాలివలే ఉన్నారనియు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పోన్లే, చిన్నపిల్లలు కదా, చిన్నోళ్ళు కదా, పోన్లే క్షమిందాం. ఆయన కోపాన్ని రేపుకోవట్లేదు, కోపాన్ని రేపుకొనక. స్తోత్రం ప్రభు. 40వ వచనం చూడండి. అరణ్యమున వారు ఆయన మీద, నేను చదివాను ఒక చోట, 10 మారులు తిరగబడ్డారని వ్రాయపడింది. కానీ ఇక్కడ వ్రాయపడింది చూడండి 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిపోయారట. అరణ్యమున ఆయన మీద ఎన్ని మారులో వారు తిరగబడ్డారట. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారు. ఈ మాట భగవంతుడు దుఃఖిస్తాడమ్మా. భగవంతుడు ఎప్పుడు దుఃఖిస్తాడంటే, మనం కూడా మనం పక్కనే అయ్యా నేను చేస్తాను ఆ పని అని చేస్తూ ఉంటే ఇతరులు మనల్ని మాటలతో నీ వల్ల ఏమవుతుంది, ఇంత పెద్దోళ్ళు గనులే చేయలేకపోయారు, నువ్వేం చేయగలవు, నీకు అంత టాలెంట్ ఉందా, ఏదో మాటలు పలుకుతారు. ఇంతమందికి మాంసం పెట్టగలడా, ఇంతమందికి నీరు ఇయ్యగలడా, ఇంతమందికి ఆహారం సిద్ధపరచగలడా, అపనమ్మకం మాటలు. వారు దురాశ, రోజు మాంసం పట్ల అపేక్ష, తిరగబడిపోతున్నారండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఒక పాట మనం చూస్తాం. ఆనాటి యూదులే అంటూ కాదు కాదయ్యయ్యో నేనే, నా పాప భారమే, నేనే తిరగబడ్డాను, నేనే ఎన్నో మార్లు భగవంతుని దుఃఖపరిచాను, ఆయాసపరిచాను. 139వ కీర్తన 24 నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూపు ప్రభువా. చూపించడం ఏంటండి, నాకు తెలియదు. ఆయన ఎన్నిసార్లు ఆయాసపరిచానో, మంచేదో చెడేదో వివేచించే శక్తి నాకు ఇవ్వలేదు. వచ్చింది, వయసు వచ్చింది, పెద్దవాడయ్యాడంటే దాని అర్థం ఏంటి, మంచి చెడు వివేచించేటటువంటి జ్ఞానం వచ్చింది. వచ్చి ఎన్ని మారులో ఎడారి యందు ఆ రోజున ఇశ్రాయేలీయులు తిరగబడ్డారు.
ఎడారిలో ఎన్ని మార్లు ఆయన దుఃఖపరిచారు. నా బతికేంటి, నేను ఎన్ని మార్లు దుఃఖపరిచాను ప్రభువా, ఎన్ని మార్లు సిలివేశాను, ఎన్ని మార్లు నీ ముఖం మీద ఉమ్మేశాను, ఎన్నిసార్లు నీ వీపు మీద చిట్లించేటట్టు కొరడాలతో నేను కొట్టాను, నీ చేతుల్లో మేకలు ఎన్నిసార్లు వేశాను, ఎన్నిసార్లు కాళ్ళల్లో నా అవిధేయత వల్ల, అపనమ్మకం ద్వారా, అవిశ్వాసం ద్వారా ఎన్నిసార్లు సిలివేశాను ప్రభా. ఎవడో నోటుకు వచ్చినట్టు ఏదో మాట అంటే మనకు పౌరుషం వచ్చేది. నేనెన్నిసార్లు సిలివేశాను ప్రభా, నేనెన్నిసార్లు నేను దూషించాను, నేనెన్నిసార్లు అపహసించాను ప్రభా. ఈరోజు నా మట్టికి నేను జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిపోయారు, ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు దుఃఖపెట్టారు. మాటి మాటికి 41వ వచనం చూడండి, 78వ కీర్తన 41వ వచనంలో మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించారట. దుఃఖకరమైన విషయం. మన జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లో ఆయన ఆయాసపరుస్తూ ఉంటామమ్మా. ఆయనకి మాటిస్తాం, మాటిచ్చి తప్పిపోతాం. చేస్తాను ప్రభువా, కమిట్మెంట్ మనం ఆయనతో నిబంధన చేసుకుంటాం. నిబంధన చేసుకుని వెనువెంటనే ప్రార్థిస్తాను ప్రభువా, ఇస్తాను ప్రభువా, నీకు చేస్తాను తండ్రి, నేను నిలబెడతాను ప్రభా, ఆ బండ సందులో నేనుంటాను ప్రభా, కారిపోకుండా నేను కాపాడుతాను, నేను చెయ్యొడ్డేస్తాను, నా ప్రాణాన్ని ఇస్తాను, నేను త్యాగం చేస్తాను, నా కుటుంబాన్ని అడ్డం పెడతానని కమిట్ చేస్తాం మనం. మాటి మాటికి వారు దేవుని శోధించారట, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగజేశారట. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. మన జీవితాల్లో ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినాయో, ఎన్ని మేలు జరిగినాయో, ఇది ఎలా జరుగుతుందని అనుకున్నాం. భగవంతుడు ఆ యొక్క గండం నుంచి వారట సముద్రమునట ఆయన పాయలుగా చేశారట. ఏమన్నమ్మా, సముద్రమంత సమస్యను పాయలుగా చేశాడు. ఇశ్రాయేలు చుట్టూ పర్వతములు ఉన్నట్టు అంటే దాని అర్థం అంత కాపుదలు ఇచ్చాడు మనకి. ఈ బాధ నుంచి గట్టెక్కించాడు, బరువును తీసివేశాడు, ఏడుపును దుఃఖాన్ని తీసివేశాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఒకానొక సమయంలో దీనదశ, ఒకానొక సమయంలో అసమాధానం, సంతోషం లేని రోజులు ఎన్నో. ఈరోజు నా సంతోషాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఎంత ఆనందాన్ని ఇచ్చాడు భగవంతుడు. అయితే మనం చేయవలసిన పని, ఆయన బాహుబలమును మన బాధల్లో నుంచి ఏ విధంగా మనల్ని విమోచించాడు ఆ రోజున ఆ రోజుని ఈ కష్టం ఎలా తీరిందంటావు మనం మధ్య మధ్యలో ఆలోచన చేయాలి. అప్పుడు ఆయన స్తుతించడానికి మనం ఏం చేయక్కర్లేదండి. ఆయనకు ఒక చిన్న థ్యాంక్స్. ఆయన ప్రభువా, నీవే లేకపోతే ఆ రోజుని ఆ గండం ఎలా గొట్టెక్కేదో. సముద్రమును చీల్చాడట. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది ఆ మాట ఉంటే. సముద్రమును చీల్చి అద్దరికి చేర్చాడు, అవతల పడేశాడు, మనల్ని దుఃఖాన్ని తీసేశాడు, ధైర్యం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఐగుప్తులో తన సూచక క్రియలను ఆయన సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఈ మాట చదువుతున్నప్పుడు డాష్ ఉంటుంది, మన పరిస్థితి ఏంటని మనం కూడా ఆలోచన చేయాలి. 44వ వచనం, ఐగుప్తీయులు, నేను కంప్లీట్ చేస్తున్నాను. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తంగా మార్చాడు. మరి చూడండి, అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఆయన 10 తెగుళ్ళు తెప్పించినప్పుడు నాకు ఒక చాలా అక్కడ వరకు చీకటి ఉందమ్మా, కటిక చీకటట. చిమ్మ అంటే చీకటి అని వ్రాయబడి ఉంటుంది. చిక్కటి అంటే పాలు ఎంత చిక్కగా ఉన్నాయి అనుకుంటాం కదా. చేయికి తగిలితుందంటే చీకటి అంటే అర్థమవుతున్నామన్నమాట. చీకటట, చెయ్యి అటు ఇటు అంటే నీళ్ళు ఎలా తగిలితే అలాగ చీకటి తగిలింది. అంత కఠినమైన చీకటి 3 రోజులు వారు ఒకరినొకరు కనుగోలేదు ఐగుప్తులు. కానీ గోడ కట్టినట్టు పక్కనే ఉన్నారమ్మా, వారికి వెలుగు వస్తుంది. ఈ పక్కనే ఐగుప్తుల మీద
వర్షం కురుస్తుంది, రాళ్ళ వర్షం కురుస్తుంది. ఈ పక్కనే వారికి అసలు వర్షమే లేదు, రాళ్ళ వర్షం లేదు. వీరు నీళ్లు మంచిగా ఉన్నాయి, వాళ్ళ నీళ్లు రక్తం అయిపోయింది. అక్కడ కప్పలు ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేదు. వారు వంటశాలల్లో వారు అన్నం తినే ప్లేట్లో కూడా కప్పలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, పేలు వచ్చాయి, తల నిండా పేలే. వీరు క్షేమంగా ఉన్నారు. చూడండి, భగవంతుడు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోలేదా మీరు? ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలాలను ఆయన రక్తంగా మార్చాడు. జ్ఞాపకం వస్తుందా మీకు? ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచాడు, అవి వారిని తినివేసాయి. కప్పలు విడిచాడు, అవి వారు నాశనం చేసాయి. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చాడట, వారి కష్టఫలములను మిడతలకు ఇచ్చాడట. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాడు. వారి పశువులను వడగండ్ల పాలు చేశాడు, వారి మందలను పిడుగులు పాలు చేశాడు. శత్రువును ఆ విధంగా నాశనం చేస్తూ వస్తున్నాడు. ఆయన ఉపద్రవం కలుగు చేయి దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచాడు. మీరు చూశారు కదా, తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశాడట. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునికి అప్పగించాడంట. 10 తెగుళ్ళతో, ఒక తెగులు కాదు. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, పెద్ద కుమారుణ్ణి, పెద్ద పశువుని, అంటే మొట్టమొదటి పుట్టినటువంటి దాన్ని, జ్యేష్ఠ కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమార్తెని, అందరినీ, ఒక్కరిని కాదు, ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ, హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానాన్ని ఆయన సంహరించాడు. మీకు అర్థమవుతుందా? జ్ఞాపకం వస్తుందా భగవంతుని శక్తిని అంటున్నాడు. 52వ వచనం, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాడు. ఒకడును మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించాడు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారు పక్కనే ఉన్న ముందరున్నాడండి. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా భగవంతుడు. ఎలా వెళ్తున్నాడమ్మా? ఐగుప్తులోని క్షమించండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిన ముందర ఆయన ఉన్నాడు, ముందరుండి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వెనక ఆవరించాడు. వారు భయపడకుండా తండ్రి తన కుమారుని చేయి పట్టుకుని, ఎఫ్రాయిము ఎలా అమ్మా? చేయి పట్టుకుని నడిపించాడట, చేయి పట్టుకుని. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు వారిని రప్పించారు. ఇవన్నీ మాటలు వింటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఆయన పట్ల అపనమ్మకంగా ఉండకూడదు, ఆయన పట్ల అవిశ్వాసంగా ఉండకూడదు. ఆయన చేసిన ప్రతి మేలు దాచకుండా, ఆయన్ని మన జీవితాల్లో కష్టాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దమ్మా. ఏ రోజు జ్ఞాపకం చేసుకోవాలి? మంచి జరిగిన రోజున ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 99 మంచి జరుగుతుంది మనకి, ఒకటి ఏదో చిన్న బాధ వస్తుంది, జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చిన రోజున నన్ను చేయి విడిచిపెట్టేసామని ఆయన మీద నసుకుతాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుని చిత్తం అయితే రేపు 55వ వచనం నుండి ధ్యానం చేద్దాం. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో బహుగా దీవించును గాక. ఇది నా కొరకు వచ్చిన వాక్యమే, నా ఇంటి కోసం వచ్చిన వాక్యమే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన కుటుంబాలను దీవించును గాక.